ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మార్చి 20వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 20వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అన్ని విషయాలలోనూ కూడా మంచిగా కాలం అయితే కలిసి వస్తుంది. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా మీరు విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో రాణించగలుగుతారు. అంటే ముందుకు వెళ్ళి చక్కగా ప్రతి పనిని కూడా పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికల్లా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఆదాయం కూడా రెట్టింపు అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అంటే మీరు ఏదైతే పనులు రోజువారీ కార్యక్రమాలు చేస్తున్నారో వాటిలో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఆదాయ మార్గాలు కూడా మీకు మెరుగుపడే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిరోజు ఇదే ఆదాయం అని అనుకునే వారికి చక్కగా మీ ఆదాయం మెరుగుపడి మీకు ఇంకా ఆదాయ మార్గాలు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. అంటే వివిధ వృత్తులలో కూడా మీకు అనుకూలమైన స్థితుల ద్వారా ఆదాయం మీ దగ్గరికి రావటం ఇట్లాంటివి అయితే మీకు జరుగుతాయండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. గతంలో ఏదైతే చికాకులను కానీ ఒడిదుడుకులు కానీ ఇట్లాంటివి ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా చక్కగా బయటపడగలుగుతారండి. మీదైన శైలిలో మీరు ఆలోచనతో ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే కొంతవరకు మీకు వాటి తాలూకా లావాదేవీల వలన కానీ గతంలో ఎదుర్కొన్న ఇబ్బందుల వల్ల కానీ కొంతవరకు అవగాహన అనేది ఏర్పడుతుంది. ఆ అవగాహనతో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా నిర్ణయాలు మంచిగా తీసుకోగలుగుతారు. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అంటే ఇక మీదట అటువంటి పొరపాటు నిర్ణయాలను తీసుకోవటం కానీ ఇబ్బందులు పడటం కానీ ఇట్లాంటివి లేకుండా ముందు జాగ్రత్త వహించడం, ముందు చక్కటి నిర్ణయాలను తీసుకోవటం కూడా మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తుందండి. చక్కగా స్వర్ణాన్ని కొనుగోలు చేయాలి అనే ఆలోచన ఉన్న వారందరికీ కూడా ఈరోజు ఆ విధంగా మీ యొక్క ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవుతాయండి. నూతన వస్త్రాలను కానీ వస్తువులను కానీ కొనుగోలు చేయటం కూడా ఈరోజు జరుగుతుంది. ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు అయితే మీ చేతికి అందుతాయండి. అంటే కొత్తగా మీ యొక్క ఆదాయం పెరుగుదల, జీతాలు పెరగటం కానీ లేదా ప్రమోషన్లు రావటం కానీ లేదా మీకు ఏదైనా మంచి ఉద్యోగం లభించడం కానీ, అంటే అప్పటి వరకు ఉన్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం లభించడం కానీ ఇట్లాంటి పరిస్థితులు కూడా మీకు మారే అవకాశం అయితే ఉంటుందండి. మీరు అనుకున్న దానికంటే చక్కగా రెట్టింపు లాభాలను సంపాదించుకోగలుగుతారు. రెట్టింపు ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అంతేకాకుండా ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అంటే ఏవైతే అనవసరమైన ఖర్చులు ఉన్నాయో వాటి జోలికి వెళ్లకుండా అవసరమైన ఖర్చులనే పెట్టుకోగలుగుతారు. చక్కగా ఖర్చులు ఈ రోజైతే నియంత్రణలో ఉండగలుగుతాయండి. పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును దాచిపెట్టుకోగలుగుతారు. చక్కగా అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల విషయంలో మాత్రం చాలా ముందంజలో ఉండగలుగుతారు. జాగ్రత్తతో ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారండి. అదే మీ విజయ రహస్యంగా ఉంటుంది. ముఖ్యంగా పెద్దల యొక్క సమక్షంలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటారు. అంటే పెద్దలు కానీ ఆయా రంగాల్లో ఎవరైతే నిపుణులైన వారు ఉంటారో అట్లాంటి వారి సంరక్షణలో మీరు ప్రతి మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వారికి తెలియచేయటం, వారి నిర్ణయాలను మీరు అమలుపరచడం ఇట్లాంటివైతే ఈరోజు చేయగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం, కొంతవరకు మీ వ్యవహారాల పట్ల కొంతవరకు జాగ్రత్తలతో ఉండటం, వైద్యుల సలహాలను తీసుకోవటం ఇట్లాంటివి చేయటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును సంతోషంగా గడపగలుగుతారు. సకాలంలో మీకు ఏవైతే పనులు ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోగలుగుతారండి. కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ యొక్క కుటుంబ సభ్యులు వారు అన్ని విషయాలలోనూ మీకు చేదోడు వాదోడుగా ఉండటం, వారి మద్దతును తెలియచేయటం, ప్రతి నిర్ణయాన్ని మీతో పాటు ఏకీభవించటం మానసికంగా మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అందరి మాట ఒకటే, ముందుకు వెళ్ళగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం దూర ప్రయాణాలు రావాల్సిన అవసరం కూడా ఉంటుందండి. అయితే అటువంటప్పుడు తగుపాటి జాగ్రత్తలు తీసుకోవటం లేదా ఎవరైనా తోడు తీసుకెళ్లటం ఇట్లాంటివి చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మీ ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారు. వెళ్ళిన పని చక్కబెట్టుకొని రాగలుగుతారండి. అన్ని విధాలుగా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి.
అయితే మీకు తెలియని విషయాలు కానీ మీకు అవగాహన లేని విషయాల జోలికి మాత్రం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళొద్దండి. ఎందుకంటే కొత్త నిర్ణయాలు తీసుకునే సమయంలో కొంతవరకు మీకు అటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే మీకు తెలియని వృత్తుల పట్ల కానీ మీకు తెలియని పనుల విషయంలో కానీ మీరు పాల్గొనటం కానీ లేదా మీ వంతుగా నిర్ణయాలు తెలియచేయడం కానీ లేదా వాటి విషయాలలో మీరు పెట్టుబడులు పెట్టడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటం వల్ల మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. అట్లా ఏమైనా కొత్త విషయాలలో మీకు అవగాహన లేని విషయాల్లో మీరు పాలు పంచుకున్నప్పుడు భవిష్యత్తులో కొంతవరకు వాటి వలన ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందండి. అందువలన అటువంటివి ఏమైనా జరిగినప్పుడు మీరు వాటికి దూరంగా ఉండటం లేదా సరైన నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాల గురించి అవగాహన ఉన్నవారు వారి సలహాలు తీసుకోవటం వలన మీకంటూ ఎదురయ్యే సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. కాబట్టి అట్టి పరిస్థితులు ఏమైనా ఎదురైనప్పుడు మీరు కొంతవరకు తెలివిగా వ్యవహరించి అక్కడ నుంచి తప్పుకోవడం ఇలా చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్న వారి విషయాన్ని చూసుకున్నట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు మరింత ఎక్కువ శ్రద్ధాశక్తులనైతే మీ విద్య పట్ల చూపించవలసి ఉంటుంది. ఎక్కువగా మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ లేదా పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మీ వంతుగా మీరు అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. అయితే వాటి కోసం మీరు మరింత ఎక్కువ ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుంది. సమయాన్ని వృధా చేసుకోకుండా వాటి మీద ధ్యాస పెట్టడం వలన చక్కటి విజయాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగస్తుల విషయాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకొని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉపాధి లభించే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఆ దిశగా కొంతవరకు మీరు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కొంతవరకు మీరు పెట్టుబడులు పెట్టే ముందు వాటిని ఆలోచించి నిర్ణయాలు తీసుకుని మీ పెద్దల సంరక్షణలో కానీ లేదా మీ యొక్క ఎవరైతే ఆయా రంగాలలో నిష్ణాతులైన వారు ఉన్నారో వారి యొక్క సలహాలతో కానీ పెట్టుబడులు పెట్టడం వలన మీరు చక్కగా మరింత లాభాలను అనుభవించే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా లావాదేవీలు చక్కగా జరపగలుగుతారు. పెట్టుబడుల తాలూకు లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా లాభాల బాటలో ముందుకు వెళుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. మీ భాగస్వాములతో కలిసి వ్యాపార విషయాలలో చర్చలు సంప్రదింపులు జరుపుకోగలుగుతారు. లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దాన్ని చక్కగా దక్కించుకోగలుగుతారు. మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న విధంగా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారు చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారంలో లావాదేవీలన్నిటినీ కూడా చక్కబెట్టుకుని లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీ పనులన్నిటినీ కూడా మీరు సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే కాసింత పనిభారం అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మీరు దానికి పెద్దపీట వేయకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా చక్కబెట్టుకోగలుగుతారండి. మీరు మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా గడపగలుగుతారు. మీ స్నేహితులు సన్నిహితుల యొక్క సలహాలు కానీ వారి సంప్రదింపులు కానీ మీకు అన్ని విధాలుగా కూడా సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి.
కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం, కాసింత విరామ సమయాన్ని తీసుకోవడం మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం అనిపించినప్పటికీ కూడా పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళి యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క వేతనం ఏదైతే ఉందో అది గౌరవప్రదమైన స్థానంలో పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు గట్టి పోటీతత్వంతో మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో ఎదురయ్యే ప్రతి పోటీని కూడా మీరు తట్టుకునే విధంగా మీరు మీ ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విధాలుగా కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. ప్రతి మాటలోనూ కూడా వారి వంతుగా వారి యొక్క సలహాలను అందించడం మీకు మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని చూసినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా మీ యొక్క జీవితానికి సంబంధించి కొంతవరకు మీరు నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పెద్దల సమక్షంలో మీరు ఆ నిర్ణయాలను తెలియచేయటం లేదా మీ యొక్క ఏదైతే మీ యొక్క వివాహానికి సంబంధించి కొన్ని ప్రణాళికలను వేసుకోవటం మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఇక స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చక్కటి కోర్టు తీర్పులు రావటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతున్నారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.